ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. చివరికి పవిత్రమైనటువంటి ఆ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా మరి కల్తీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక మహాపాపం చేశాడు అతను. ఇవాళ అది కూడా వాళ్ళు కప్పిపుచ్చుకొని మేము పాపం చేయలేదుగా. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ లేదు, కొవ్వు కలవలేదు కదా అంటా ఉన్నారు. అంటే కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళకి ఏ అధికారం, ఏ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ ఇవాళ మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అనేక సంస్థలు, విదేశీ సంస్థలు వస్తున్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చెప్పాలని ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందరూ తెలుసు, అవగాహన కల్పించుకుని వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మనం మాట్లాడాలి. ఏదైతే వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీని మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది.